అమరావతికి కేంద్రం ప్రకటించిన 15,000 కోట్ల నిధులను అప్పుగా ఇస్తోందా లేదా గ్రాంట్గా ఇస్తోందా? కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది? In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అమరావతికి కేటాయించిన 15,000 కోట్ల నిధులను గ్రాంట్గా ఇచ్చిందా లేదా తన పూచీకత్తుపై అప్పుగా మాత్రమే సమకూరుస్తామందా అనే విషయంలో గందరగోళం నెలకొంది. అయితే బడ్జెట్ సంబంధిత వివరాలను వెల్లడించడానికి నిన్న సాయంత్రం ఢిల్లీ మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ అమరావతికి ప్రకటించిన నిధుల విషయంలో క్లారిటీ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం మరింత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది. అమరావతికి ప్రకటించిన 15,000 కోట్ల నిధులను వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఏపీకి అందేలా చేస్తామని ఆమె చెప్పారు. దీనికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుందని, ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఈ అప్పును తిరిగి చెల్లించగలుగుతుందా లేదా కేంద్ర ప్రభుత్వమే గ్రాంటుగా చెల్లించుకుంటుందా అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఈ వ్యాఖ్యలతో నిధుల కేటాయింపులో స్పష్టత కొరవైందనే చెప్పాలి. మరోవైపు కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అసెంబ్లీ ఆవరణలో స్పందిస్తూ వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో కొన్ని అప్పులుగా ఇస్తున్నప్పటికీ వాటిని తిరిగి చెల్లించేది మాత్రం 30 ఏళ్ల తర్వాతేనని, అప్పటికీ ఈ అప్పులు అంత భారమేమీ కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ అప్పును కేంద్రం తన పూచీకత్తుపై ఇవ్వడంతో పాటు మరికొంత గ్రాంట్ కూడా కలిపి ఉంటుందని వారు చెప్పారు. ఈ లెక్కన కేంద్రం ఇప్పించే అప్పుల్లో కొంత రాష్ట్రం, ఇంకొంత కేంద్రం భరించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏజెన్సీల ద్వారా ఒక రాష్ట్రానికి అప్పులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించినప్పుడు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, విధి విధానాలు ఖరారు చేయకుండానే అప్పులు సమకూరుస్తామని కేంద్రం ఏ రకంగా ప్రకటన చేసిందనేదే ఇక్కడ ప్రశ్న. రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు ఎంత, అందులో కేంద్రం ఎంత గ్రాంట్గా భరిస్తుంది అనేది తేలాల్సి ఉంది. సహజంగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో కేంద్రం 90% భరిస్తే రాష్ట్రం 10% భరించాల్సి ఉంటుంది. ఇదే సాధారణ రాష్ట్రాలకు అయితే 60% లేదా 75% కంటే ఎక్కువ భరించాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మల్టీలేటరల్ ఏజెన్సీల నుంచి తీసుకునే అప్పులకు తక్కువ వడ్డీ ఉంటుంది. అలాగే అప్పులు చెల్లింపులలో మారిటోరియం కాలపరిమితి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అమరావతికి కేటాయించిన నిధుల వడ్డీ, కాలపరిమితి తేలాల్సి ఉంది. నిజానికి రాష్ట్ర విభజన చట్ట ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో రాజ్ భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, శాసనసభ, శాసన మండలి మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంది. రాజధాని నిర్మాణానికి ఏజెన్సీల నుంచి తీసుకునే వివిధ రకాల అప్పులపై కొంత కేంద్రం గ్రాంట్లుగా భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. అమరావతికి ఈ వార్షిక బడ్జెట్లో ప్రకటించిన 15,000 కోట్లకు అదనంగా రాబోయే రోజుల్లో కూడా అవసరమైన మేరకు నిధులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణానికి సమకూర్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భరించే గ్రాంట్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సింది ఎంత అనేది తేలాల్సి ఉంది. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.